ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। శ్రీమద్భగవద్గీత ప్రథమ అధ్యాయం 35వ శ్లోకం. ఏతాన్న హంతుమిచ్ఛామి ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిన్ను మహీకృతే. ఏతాన్ న హంతుం ఇచ్ఛామి. ఏతాన్ ధృతరాష్ట్ర పుత్రుల్ని, ఈ కౌరవులందరినీ కూడా హంతుం న ఇచ్చామి, చంపడానికి నేను ఇష్టపడటం లేదు. జ్ఞతః అపి, వాళ్ళు నన్ను చంపినా సరే ఓ మధుసూదన నేను వాళ్ళని చంపడానికి ఇష్టపడటం లేదు. త్రైలోక్య రాజ్యస్య అపి, 3 లోకాలను పొందుతున్నాను అనుకున్నా కూడాను నేను వీళ్ళని చంపడానికి ఇష్టపడటం లేదు. 3 లోకాల రాజ్యాలను పొందినప్పటికీ కూడా నేను వీళ్ళని చంపడానికి ఇష్టపడను. అటువంటిది కిమ్ను మహీకృతే, అటువంటిది ఈ భూమి కోసం నేను ఎలా చంపుతాను అని అర్జునుడు పరమాత్ముడితో అంటూ ఉన్నాడు. జీవితంలో దుఃఖం అనేటటువంటిది చూసినప్పుడే వైరాగ్యం కలుగుతుంది. సహజంగా మనకి ధనం కావాలి అని, పేరు ప్రతిష్టలు కావాలి అని ఈ కోరికలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ ఎప్పుడైతే వీటిని పొందాలి అనుకున్నప్పుడు దుఃఖం లభిస్తుంది అని గమనించామో, విచారణ చేశామో, అప్పుడు వీటి యందు మనకు ఆసక్తి అనేది ఉండదు. అర్జునుడు కూడా అదే గమనించాడు ఇక్కడ. ఏంటి అనంటే, నేను 3 లోకాల రాజ్యాలను పొందుతానేమో, కానీ సుఖం ఉంటుందా నా వాళ్ళందరినీ కూడా నేను చంపుకున్నప్పుడు? రాజ్యం వస్తే సుఖం పోతుంది, సుఖం కావాలి అనంటే రాజ్యాన్ని వదులుకోవాలి. మరి ఎవరైనా కూడాను రాజ్యాన్ని వదులుకోవడానికి సిద్ధపడతారా? అది సుఖాన్ని ఇస్తుందా, దుఃఖాన్ని ఇస్తుందా మనం ఆలోచించం. మనకేం కావాలి? మనకి పేరు ప్రతిష్టలు కావాలి. ఇక్కడ మనకెవరికి రాజ్యం అనేటటువంటిది అవకాశం కూడా లేదులేండి. కానీ మన విషయంలో సమాజంలో 10 మంది మనల్ని మెచ్చుకోబోతున్నారు అనుకోండి. ఈ కార్యం చేస్తే 10 మంది మనల్ని మెచ్చుకుంటున్నారు అని దాని వలన 40 మందికి హాని కలుగుతుంది అని అనుకుంటే, ఆ 40 మందికి హాని కలుగుతుంది, దాని వలన నాకు దుఃఖం లభిస్తుంది అనేటటువంటిది నేను ఆలోచించను. కానీ నా ఆలోచన ఎలా ఉంటుంది? 10 మందిలో నాకు పేరు ప్రతిష్టలు అనేటువంటివి వస్తాయి. కాబట్టి నేను యుద్ధం చేయాలి. కాబట్టి నేను ఈ కార్యం చెయ్యాలి అనేటట్లుగానే ఆలోచిస్తూ ఉంటాను. కానీ ఎప్పుడైతే ఏదైనా సరే మనం కార్యం చేస్తున్నాము అనంటే, దాని నుంచి మనం ధనం కానీ, పేరు ప్రతిష్టలు కానీ కోరుకున్నాము అనంటే, కేవలం దుఃఖం మాత్రమే లభిస్తుంది. ఇక్కడ కూడా రాజ్యాన్ని కోరుకున్నట్లయితే ఏం మిగులుతుంది? కేవలం దుఃఖం మాత్రమే మిగులుతుంది అని అర్జునుడి యొక్క భావం. అలాగైతే మరి తర్వాత భగవంతుడే అర్జునుడిని యుద్ధం చేయమని చెబుతాడు కదా అనంటే, దానికి కూడా వివరణ అనేటువంటిది ఉంటుంది. ఆ సందర్భం వచ్చినప్పుడు వివరించుకుందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.